హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ తెలంగాణ వారికైతే ఈ రెసిపీ అయితే తెలుసు. అదేంటి అంటే సర్వపిండి. సర్వపిండిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. అది కూడా తెలంగాణ వారికి అయితే తెలుసు. తెలంగాణ వాళ్ళైతే సర్వపిండిని గంజుపిండి అని కూడా పిలుస్తారు. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2 కప్పుల వరకు బియ్యం పిండిని అయితే తీసుకోండి. అందులోనే నానబెట్టుకున్న శనగపప్పునైతే యాడ్ చేసుకోండి. అందులోనే ఒక గుప్పెడు పల్లీలు, అర స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా తరిగిన కొన్ని ఉల్లిగడ్డ ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. వెల్లుల్లి, పచ్చిమిరపకాయల్ని దంచుకొని అయితే యాడ్ చేసుకోండి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. అర స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ వరకు అయితే ఉప్పునైతే యాడ్ చేసుకోండి. అందులోనే ఒక గుప్పెడు వరకు కరివేపాకు అండ్ కొత్తిమీరనైతే యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం అంతా పిండిలో కలిసే వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ గారెల పిండిలాగా కొంచెం లూజ్గానే కలుపుకోండి. లూజ్గా అంటే మరీ లూజ్గా కాకుండా నార్మల్గా మనకు ప్రెస్ చేస్తే పిండి అనేది వెడల్పు అయ్యే విధంగా చూసుకోండి. ఆ తర్వాత కొన్ని ధనియాలను అయితే యాడ్ చేసుకోండి. నేను ధనియాలని ముందే వేయాలి కానీ మర్చిపోయాను. మీరైతే పొడిపిండిలోనే వేసుకోండి. తర్వాత చక్కగా పిండిని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పిండిలో నుంచి మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత ముద్దల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిండినంతా ఇలానే మరిన్ని ముద్దల్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. సర్వపిండి చేసే గంజులుంటాయి కదా, అందులో ఒక స్పూన్ వరకు నూనెను యాడ్ చేసి, మీ దగ్గర సర్వపిండి చేసే గంజులు లేకపోయినా నార్మల్గా గంజులుంటాయి కదా, మందంగా ఉండే గంజులనైతే తీసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్వపిండినైతే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా సర్వపిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత హోల్స్ అనేది పెట్టుకోండి. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత చక్కగా స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే సర్వపిండి మునిగే వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. గుర్తు పెట్టుకోండి, ఆయిల్ అనేది ఎక్కువ అనేది యాడ్ చేయకుండా సర్వపిండి మునిగే వరకే యాడ్ చేసుకోండి. సరిగ్గా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెడితే గిన్నె నుంచి అయితే సర్వపిండి అనేది వేరైపోతుంది. క్రిస్పీగా కావాలనుకుంటే డీప్ ఫ్రైకి క్రిస్పీగా చేసుకొని మీరు తీసుకోవచ్చు. అలాగే మెత్తగా తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అలాగే మరిన్ని సర్వపిండిని కూడా సేమ్ ప్రాసెస్తోనే ఇలానే మరొక గంజిలో ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సర్వపిండి అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇలానే మరిన్ని సర్వపిండిలను కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే సర్వపిండి అన్నమాట ఇది. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. తప్పకుండా లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.